హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెయింటింగ్ క్లాస్ గురించి వీడియో అనమాట. ఇది ఫస్ట్ మనకి ఏ డిజైన్ కావాలో అది అలా కార్బన్ పేపర్ మీద గీసుకున్నాక ఇలా పెయింటింగ్స్తో డిజైన్ వేయాలన్నమాట. ఇలా ఫ్రేమ్ అటాచ్ చేసుకుని మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ దానికి ఫ్యాబ్రిక్కి సెట్ అయ్యే విధంగా వేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ మీద కొన్ని కలర్స్ కనబడవు అనమాట. ఇప్పుడు పింక్ మీద పింక్, రెడ్ ఇలాంటివి కనబడవు కదా, అందుకనేసి మేడమేకి చెప్తానమాట మనకి కలర్ కాంబినేషన్స్ ఏవి క్లాత్ మీద బాగా సెట్ అవుతాయి అనేసి. ఇందాక మనం వేసుకున్న డిజైన్కి ఇప్పుడు పెయింటింగ్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వర్క్ నేర్చుకోవడానికి కూడా. ఈ మధ్యన వీటికి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది పెయింటింగ్ వర్క్స్. వీటిల్లో మనం 3D యూస్ చేసి కూడా చేయొచ్చు. పెయింటింగ్స్ కూడా నార్మల్ పెయింటింగ్స్ వాడి కూడా చేయొచ్చు. మనం ఈ పెయింటింగ్ అనేది స్మాల్ బ్రష్, ఇప్పుడు మనం వేస్తున్న బ్రష్ అనేది స్మాల్ అనమాట. పక్కన బౌల్లో ఉన్నది పెద్ద బ్రష్. ఇది ఇప్పుడు మనం వేసే పెయింటింగ్ వచ్చేసి 2 షేడ్స్ అనమాట. 2 షేడ్స్ వేసుకోవచ్చు, అలాగే స్ట్రోక్ ఇచ్చుకొని వేసుకోవచ్చు, సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు. ఇలాగ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి పెయింటింగ్ వర్క్లో కూడా. మన ఛానల్లో ఇప్పటి నుంచి పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, కేఎల్ క్రాఫ్ట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్. మన ఛానల్లో ఇంకా ఇలా పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అసలు పెయింటింగ్ ఎలా వేయాలి బిగినర్స్ కోసం అనేసి చెప్తూ ఉంటాం అన్నమాట. పెయింటింగ్స్లోని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మేడంది కాంటాక్ట్ ఇచ్చాను ఆల్రెడీ ఒక షార్ట్లోని. మన ఛానల్లోకి వెళ్ళి పెయింటింగ్స్ ప్లేలిస్ట్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు చూస్తే అన్నీ కూడా పెయింటింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి. ఇది పెద్దగా ఏమి కష్టం కాదు, మనకేమి వచ్చు అలా అనుకోవడానికి కూడా. ఫస్ట్ మనం అయితే కార్బన్ పేపర్ పెట్టుకొని డిజైన్ డ్రా చేసుకుని, ప్రింట్ అలాగో వస్తుంది కాబట్టి కార్బన్ పేపర్ మీద క్లాత్ మీదకి మనం ఆ డిజైన్ బట్టి పెయింటింగ్స్ని బార్డర్స్లో పెయింటింగ్స్ బయటకు రాకుండా కేర్ఫుల్గా వేసుకుంటే చాలు. ఇంకా మేడమ్స్ చాలా టిప్స్ కూడా చెప్తారు వీటికి సంబంధించి. మేడమ్స్కి పెయింటింగ్ సంబంధించి 30 years ఎక్స్పీరియన్స్ ఉందంట. చాలా బాగా చెప్తున్నారు మేడం, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఈ వర్క్ నేర్చుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. ఇదైతే మాకు మేడం సర్టిఫికేట్ కోర్స్ కింద మా కాలేజ్లో చేస్తున్నారు, ఫ్రీగానే చేస్తున్నారు. బయట అయితే దీనికి చాలా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. సో ఇలా ఫ్రీగా చెప్తున్నప్పుడు క్లాస్ యూస్ చేసుకోవడం కూడా ఒక రకమైన ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. సో మీకు కూడా ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ నేర్చుకోవాలని మేడంకి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఇలా పెయింటింగ్ అయితే ఇలా ఫ్లవర్కి ఇలాగ 2 షేడ్స్ అయితే ఇచ్చేసాము. చూసారా ఎంత బాగుందో కదా, ఎల్లో అండ్ వైట్ దీని మీద బాగా కనిపిస్తుంది. అలాగే పక్కన లీవ్స్ అంటే ఆకులకు వచ్చేసి మనం గ్రీన్ అండ్ వైట్ షేడ్ తీసుకున్నాము. ఫ్లవర్లో ఎల్లో అండ్ వైట్ తీసుకున్నాం కదా, సో లీవ్స్కి వచ్చేసేసరికి గ్రీన్ వైట్ అనమాట. సో చూసారు కదా, మీరు కూడా ఈ వీడియో చాలా ఈజీగానే ఉందనిపిస్తుంది అనుకుంటా. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ KL Crafts and Lifestyle channel. For more videos, please do subscribe my channel, friends.